మహేశ్వర్ ఆర్ట్స్ థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఈ షెడ్యూల్ కంటిన్యూస్గా 15 డేస్ షూటింగ్ చేయడం జరుగుతుంది. ఈ షెడ్యూల్తో ఆల్మోస్ట్ టాకీ పార్ట్ మూవీ కంప్లీట్ అవుతుంది. ఈ చిత్రంలో హారర్, లవ్, సస్పెన్స్, రొమాన్స్, ఇమోషన్స్, కామెడీ అన్ని నవరసాలు ఉన్నటువంటి చిత్రం ఇది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో అందరూ సీనియర్ నటులు నటించడం జరుగుతుంది. లైక్ అందరికంటే సీనియర్ కవిత గారు, వెల్ నోన్ బెస్ట్ బిగ్ యాక్టర్ శివాజీ గారు, రామప్రభ గారు, ఆమె చాలా సీనియరు, తను కూడా మన చిత్రంలో నటించడం జరుగుతుంది. శ్వేతా మీనన్ గారు టైటిల్ రోల్ వేశారు. షీ ఈజ్ ఎ వెల్ నోన్ యాక్ట్రెస్. మలయాళంలో చాలా పాపులర్ మేడం, చాలా క్రేజ్ ఉన్నటువంటి ఆర్టిస్టు. పర్ఫార్మెన్స్కు ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి రోల్ వేస్తారు తను ఈ చిత్రంలో. ఇంకా 2 ఆర్టిస్టులను శ్యామల గారిని, దీక్షా పంత్ గారిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందని మా దర్శకుడు చెప్పడం జరిగింది. ప్రకాష్ గారు కూడా సీనియర్ ఆర్టిస్టు, రవిప్రకాష్ గారు. ఇంకోటి ఏంటంటే ఈ చిత్రాన్ని థర్డ్ షెడ్యూల్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఫిబ్రవరిలో మిగతా ఒక 2-3 పాటలు మిగులుతాయి. ఒకటి ఐటమ్ సాంగు, ఒకటి అవుట్ ఆఫ్ ద కంట్రీ, అంటే మేము బెల్జియం అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ వారంలో డిసైడ్ చేస్తాడు మా డైరెక్టర్ ఎక్కడ అనేది. ఒక పాట కూడా ఒక డ్యూయట్ బయట షూట్ చేయడం జరుగుతుంది. ఇంకా స్పెషల్ విషయం ఏంటంటే ఈ చిత్రానికి వెల్ నోన్ యాక్టర్ ఆఫ్ తమిళ్ షింబు ఈజ్ గోయింగ్ టు లెండ్ హిస్ వాయిస్ ఫర్ అస్. అండ్ అనిరుద్ కొలవేరి, he is also well known person, he is also going to lend his voice. ఈ విధంగా చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నటువంటి చిత్రం ఇది. బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. చిత్రాన్ని పూర్తి కమర్షియల్గా నిర్మించడం జరుగుతుంది. ఆర్టిస్టులు అందరూ సీనియర్సు. ఇట్ ఈస్ వెరీ లక్కీ ఫర్ అవర్ ప్రాజెక్ట్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ అస్. పల్సా రమేష్ మహేంద్ర. నేను ఇంతకుముందు 999 రూపాయలు మాత్రమే చిత్రం నిర్మించాను. మహేశ్వర్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి నాకు జీవితాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మన సంస్కృతి సాంప్రదాయాలను బతికించే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథకు, చక్కనైన కుటుంబ కథకు హర్రర్ అనే అంశాన్ని జోడించి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాము. నిన్న నుంచి థర్డ్ షెడ్యూల్ మొదలైంది. ఫిబ్రవరి 10th, 15th లోపు థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసి ఫైనల్గా 3 సాంగ్స్ బ్యాలెన్స్గా ఉన్నాయి, అవి ఫినిష్ చేసి మాస్టర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. 2.5 years తర్వాత యాక్చువల్గా సినిమాలు చేయొద్దు అనుకున్నాను. ఇంకా అయిపోయింది, పొలిటికల్ కెరియర్ ఉంది అని అనుకున్నాను. పాలిటిక్స్ సమాజానికి కాదు, వ్యక్తులకు మాత్రమే అనేది అర్థమయ్యి దాదాపు కెరియర్లో 2.5 సంవత్సరాలు నష్టపోయాను. బట్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, ప్రజలకు దగ్గరయ్యాను అనేది. హీరో చాలామంది అడిగారు ఈ మధ్యకాలంలో నన్ను సినిమాలు చేయమని, చిన్న సినిమాలు. మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలి, మనతోని కాదు ఇది అని చెప్పి నేను చాలా సినిమాలు అవాయిడ్ చేశాను. సో రీసెంట్గా నాకు ఈ బ్యానర్ నుంచి ఒక నెగిటివ్ పాత్ర ఉంది, చేస్తారా అని అడిగారు. సర్లే, ఒక 50 సినిమాల పైన హీరో చేసాం, మధ్యలో 2 సినిమాలు నెగిటివ్ క్యారెక్టర్లు చేశాను. మనసుంటే చాలని ఒకటి ఒట్టేసి చెప్తున్నాను. సో మనకి ఇష్టమైన పాత్రలు రావటం అనేది నా 19 years కెరీర్లో నెగిటివ్ పాత్రలు చేయాలి చాలాసార్లు అనుకున్నాను. నేను అనుకున్నప్పుడు ఎప్పుడూ రాలేదు. హీరోగా మానేద్దాం, సినిమాలే మానేద్దాం అనుకున్నాను, మళ్ళీ నెగిటివ్ పాత్ర వచ్చింది. సో ఇక నుంచి క్యారెక్టర్స్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ అయితే చేద్దాం, లేకపోతే హీరోగా అనేది అది ఒక స్థాయిలో ఉంది ఈ రోజున. సో అది నాకు కష్టం, చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను స్ట్రగుల్ అవ్వాలి, ప్రొడ్యూసర్ స్ట్రగుల్ అవ్వాలి, డైరెక్టర్ స్ట్రగుల్, అందరు స్ట్రగుల్ అవ్వాలి. అందుకని చెప్పి ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాను. సరే, వీళ్ళు చెప్పారు మంచి పాత్ర బాగుంది, నెగిటివ్ పాత్ర, అమ్మాయిల్ని గోకే పాత్ర,
సో మేబీ ఈ సినిమాకి నాకు ఇంకో కొత్త డైమెన్షన్ స్టార్ట్ అవుద్దని అనుకుంటున్నాను. పాలిటిక్స్ విషయానికి వస్తే ఎలక్షన్ ఇయర్లో చెప్దాము, ప్రజలు ఎంత మోసం చేస్తున్నారు, అప్పటి వరకు కొంచెం రాజకీయాలకు దూరంగా కామెడీకి దగ్గరగా ఉందాము, ఎంటర్టైన్మెంట్కి దగ్గరగా ఉందని ఫిక్స్ అయ్యాను. సో ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారు, అదే అడిగాను ఆయన్ని, సార్ ఏం చేస్తుంటారు సార్ ఈ సినిమా కాకుండా మీరు బయట అంటే, చాలా బిజినెస్లు ఉన్నాయండి, మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది కదా అంటే, మా సార్ మాకేం చేయనట్లేదు అని అన్నారు. అంటే అంతా బాగా నడుస్తూ ఉంది ఈ రోజున ఇక్కడ హైదరాబాద్లో, అంతా బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. సినిమాలు కూడా చాలా బాగున్నాయి. ఈ పండగ రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు బాగున్నాయి, మంచి టాక్ ఉంది. 2016 బాగా స్టార్ట్ అయింది. అటు ప్రొడ్యూసర్ గారికి, ఇలాంటి ప్రొడ్యూసర్ అంటే లోకల్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత లోకల్ ప్రొడ్యూసర్లు స్టార్ట్ అవడం అనేది ఒక మంచి పరిణామం. ఇంకా చాలామంది రావాలి, మంచి సినిమాలు, మంచి టెక్నీషియన్లు, అంతా కొత్త కొత్త కుర్రాళ్ళు. ఈ అబ్బాయి నేను ఎప్పుడో ఒకసారి చూశాను, నేను ఈ డైరెక్టర్ గారిని, అంతా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఆమెకి కెమెరామెన్తో అయితే నేను ఒక సినిమా చేశాను ఇంతకుముందు. సరే, కవిత మేడం గారు, నేను ఒక సినిమా చేసాం మేమిద్దరం దాదాపు 7 సంవత్సరాల క్రితం. అది శ్రీనివాస్ రెడ్డి గారి డైరెక్షన్లో. ఇంకా తర్వాత శ్వేతా మేనన్, ఆవిడ ఇదే ఫస్ట్ సినిమా నేను ఆవిడతో కలిసి చేయటం. ఆవిడ కూడా ఒక సినిమా చేశారని చెప్పారు డైరెక్టర్ గారు. సో మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా, రవి ప్రకాష్ కావచ్చు, అందరూ కూడా బాగా చేసే ఆర్టిస్టులు. స్క్రిప్ట్కి న్యాయం జరుగుద్ది డెఫినెట్గా. ఒక మంచి సినిమా, మేబీ సమ్మర్లో ఒక మంచి సినిమా డెఫినెట్గా. షీ అనే టైటిల్ నాకు చాలా బాగుంది. వాస్తవంగా నాకు తెలియదు అసలు ఈ సినిమా స్టార్ట్ చేసి, షీ గమ్మత్తుగా ఉంది అనుకున్న టైటిల్ చాలా బాగుంది. తర్వాత ఆయన డిజైన్స్ చూపించారు. ఈరోజు ఇదే ఫస్ట్ రోజు నేను రావటం. నెగిటివ్ పాత్రలు అయితేనే చేద్దాం విత్ కామెడీ అని ఫిక్స్ అయ్యాను. అలా అయితే మంచి సినిమా, నాకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది నాకు పెద్ద ఇష్యూ కాదు, చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇది నా మార్కెటింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి కూడా బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే హ్యాపీ న్యూ ఇయర్, ఫ్యూచర్ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. తేజేశ్వరరావు గారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేందర్ గారి దర్శకత్వంలో షీ అనే సినిమాలో మేమందరం ఒక చాలా అంటే వీళ్ళది చిన్న పాత్ర, వాళ్ళది పెద్ద పాత్ర అనేది ఏమీ లేదు. ఇక్కడ ఒక మంచి కథ, ఆ కథని చాలా చక్కగా ప్రజెంటేషన్, ఇప్పుడు కథ అనేది ఎప్పుడు ఒక లైనే ఉంటుంది, దాని ప్రజెంటేషన్ అనేది చాలా ముఖ్యం. డైరెక్టర్ గారు దాని మీద ఎంత ఆయన మైండ్ అండ్ సోల్ పెట్టుకొని తీస్తున్నారు అనేది ఇప్పుడు ఈ మెయిన్ షెడ్యూల్లో చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సీను కూడా ఆయన చాలా, అంటే ఇంక దాంట్లో ఆయన నిద్రపోయి మనం లేపినా కూడా ఆయన ఇప్పుడు ఈ షాట్ అంటే నెక్స్ట్ షాట్ ఏంటని చెప్పే పరిస్థితిలో ఆయన ఉన్నారు. అంటే ఆయనకి అంత ఇదిగా కథ మీద ఒక పట్టుత్వం ఉంది. అలాగే చూసారంటే ఈరోజు ఈ మెయిన్ షెడ్యూల్లోని అన్ని క్యారెక్టర్స్ వస్తాయి. ఈ ఇంట్లో మేజర్ కథ జరుగుతుంది. ఈ మేజర్ కథలోని ప్రతి ఒక్కళ్ళు, అంటే టైటిల్ రోల్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, శ్వేతా మేనన్ చేస్తుంది అని. ఈరోజు శివాజీ గారు, రవిప్రకాష్ గారు, శ్యామ్ల, అలాగే అది దీక్ష తను నా డాటర్ క్యారెక్టర్ చేస్తుంది. సో ఇలాగ అందరి కాంబినేషన్లోని మంచి సీన్స్ ప్లాన్ చేయడం జరిగింది. డెఫినెట్గా మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు. అంటే ఆడియన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఐ క్యాండీ అవుతుంది ఈ సినిమా. అంత చక్కటి, మన హారర్ అంటే ఏమనుకుంటామంటే ఏదో ఇంకా భయపడిపోయి ఒక 2-3 ఆర్టిస్టులతోని ఏదో ఒక గదిలోనో లేకపోతే ఒక లాన్లోనో తీసే కథ కాదు. కథతో పాటు ఒక కుటుంబ చిత్రంతో ఉండి, అలాగే ఒక సెంటిమెంట్స్ కానీ, ఒక మన సాంప్రదాయాలు కానీ అన్నిటికీ
కలబోసిన ఒక మంచి సినిమా అవడం. దీనికి ప్లస్ పాయింట్ ఇందాక నిర్మాత గారు చెప్పారు, సిలంబు సాంగ్ ఇందులో పాడడం అనేది నిజంగా డెఫినెట్గా చాలామంది ఆ పాట కోసం ఎదురు చూస్తారని నాకు తెలుసు. మెయిన్గా ఏంటంటే ఈ షెడ్యూల్ మొత్తం నేను శ్వేతతో వర్క్ చేయడం చాలా చాలా బాగుంది. ఎప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే కోఆర్డినేషన్, ఎదురుగుండా మనం చేసే ఆర్టిస్ట్కి మనకి ఆ వేవ్ లెంత్ బాగుండాలి. సో మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చామంటే వాళ్ళు మనకి రియాక్షన్ అనేది, యాక్షన్ రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ నైస్ టు వర్క్ విత్ హర్ అండ్ షీ ఈజ్ అ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అంత మంచి ఆర్టిస్ట్తోనే వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా డెఫినెట్గా అంటే మనం చేసేటప్పుడే తెలిసిపోతుంది, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మన అందరికీ కూడా ఈ సినిమా ఒక మంచి సినిమా తెలుగు ఇండస్ట్రీలో అవుతుంది. అలాగే తేజేశ్వరరావు గారు ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఎంతోమందికి జీవనోపాయం ఆయన ఇవ్వాలి. ఇంతకుముందు చెప్పారు లాస్ట్ ప్రెస్ మీట్లో 365 రోజులు షూటింగ్ జరుగుతూ ఉండాలి అని. అంటే ఏంటంటే అలా కనుక ఉంటే ఎన్నో ఫ్యామిలీస్ దీని మీద జీవనోపాయం దొరుకుతుంది అనేది మన అందరికీ తెలుసు. కాబట్టి ఆయన 365 రోజుల సినిమా తీయాలి అని అంటే తప్పకుండా అందరూ ఆయన తీస్తున్న ఈ తొలి చిత్రాన్ని ఆదరించి సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Producer Tejasvi Garu, director Mahi sir, Kavita Garu, and the entire this thing. And we have 2 small boys and a dog. This is our family. This film had come to me a year back. Mahi sir had come and we discussed this movie for a year. So for me, she is there in me. I know the script so well. The script is the hero. Everybody says I am playing the title role. No, it's the title role is the script, because the script is what making all of us. It's a very happy film, very family, emotional. There's a lot of bonding. There is all the whatever you want to see in a family film, you will get to see. Plus, there's little bit of horror. That's not to scare you. It is for with lot of messages. So this is something, a film which you all should go and watch it in theatre, because it's coming with this thing. Of course, everybody has said the plus point of the film. The technicians are fantastic, the cameraman Enith, and then this music coming from Anirudh, then Simbu and all. So there's a lot of surprises. This is just the beginning. Next time we'll have something more to tell you. So bless us all. Thank you. మహేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై ఈ షీ అనే సినిమా థర్డ్ షెడ్యూల్ జరుగుతుంది. ఈ సినిమా గురించి యాక్చువల్గా ఒక నెల రోజుల క్రితం నన్ను కాంటాక్ట్ చేయడం జరిగిందనమాట. హీరో ఎవరండి అంటే మహత్ అని చెప్పారు. సో ఇంచుమించుగా కొత్త కుర్రాడు. సో అప్పటి నుంచి యూజువల్గా యాక్టర్స్ కానీ లేకపోతే సినిమాలో చేసే వాళ్ళకి కానీ బయటకు వెళ్ళిన వెంటనే ఏం సినిమాలు చేస్తూ ఉంటారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. అది మా కామన్ క్వశ్చన్ అనమాట. అంటే మీరెవరు తెలిసినా తెలియకపోయినా ఫేస్ సినిమా యాక్టర్ అనగానే ఏ సినిమాలు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. సో అలాంటి పరిస్థితిలో ఇలా షీ అనే సినిమా ఉందండి నెక్స్ట్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నుంచి అంటే అవునండి అనే ఒక తెలియని టాక్ ఏంటో ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. అది టైటిల్ వల్ల స్ప్రెడ్ అయిందా లేకపోతే ఏంటో కానీ ఆల్రెడీ ఆ హైప్ అనేది ఆల్రెడీ పబ్లిక్లో కానీ లేకపోతే మా ఇండస్ట్రీలోనే కానీ ఒకటి వచ్చిందనమాట. సో దానికి డెఫినెట్లీ మంచి అగ్రెసివ్ ప్రమోషన్ ప్రొడక్షన్ టీమ్ సైడ్ నుంచి అండ్ ఒక తెలియని ఆ టైటిల్లోనే ఒక ఇన్క్విజిటివ్నెస్ ఉంది. ఏంటి ఈ టైటిల్ ఏంటి షీ అనేది చాలా క్యాచీగా ఉందన్నమాట. సో ఈ సినిమాకి డెఫినెట్గా శివాజీ యాడ్ అవ్వడం, ఎందుకంటే ఈ కథ నా క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచి ఆ పక్కన నాతో పాటు అంటే ఇద్దరిది పక్కన ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని. సో శివాజీ యాడ్ అవ్వడం డెఫినెట్లీ మూవీకి ప్లస్ అవ్వడం, అలాగే ఆ క్యారెక్టర్కి అంటే శివాజీకి ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే ఆ కామెడీని పండించగలిగే బాడీ లాంగ్వేజ్ ఉంది. సో డెఫినెట్లీ అది చాలా చాలా ప్లస్ అవుతుంది ఈ మూవీకి. అండ్ నా క్యారెక్టర్ వరకు వస్తే టిపికల్ అంటే ఒక సాఫ్ట్ క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు యూజువల్గా డాక్టర్ క్యారెక్టర్స్ కానీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ కానీ ఒక సాఫ్ట్ సిన్సియర్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటానన్నమాట. సో అలాగే ఇది కూడా ఒక సిన్సియర్ ఫ్యామిలీ సిన్సియర్ ఫాదర్ లాగా నడిచే క్యారెక్టర్ అనమాట.
అనుకోకుండా జీవితంలో ఒక సంఘటన ద్వారా మారిపోయి, పరిస్థితులు మారిపోయి, అక్కడి నుంచి తెలియకుండానే మన చేతులు లేకుండా మన జీవితాలు కంట్రోల్ తప్పుతాయి. అలాంటి పరిస్థితి ద్వారా అలాంటి సన్నివేశంతో మా లైఫ్స్ ఎలా మారినాయి అనేది నా క్యారెక్టర్ బేస్ అవుతుందన్నమాట. సో ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు, కవిత గారు చెప్పినట్టు, ఇట్స్ కంప్లీట్ ఒక లవ్ స్టోరీ, దాంతోపాటు ఒక ఫ్యామిలీ స్టోరీతో రన్ అవుతున్న ఒక చక్కటి స్టోరీలో తెలియకుండా ఈ సంఘటన జరగడం, దానికి హారర్ జోడించడి చాలా చక్కగా అల్లారు ఈ కథని. చాలా నీట్గా స్క్రీన్ ప్లే కానీ ఏదైతే చాలా చక్కగా చేయడం జరిగింది మహేందర్ గారు. సో డెఫినెట్లీ ఈయన కెరియర్కి ఒక చక్కటి ప్లాట్ఫామ్ అయ్యి ఒక మంచి డైరెక్టర్గా అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్యానర్ గురించి మహేశ్వర ఆర్ట్స్, మేము ఇండస్ట్రీ తరపు నుంచి మేము ఎప్పుడు కోరుకునేది ఏంటి అంటే కొత్త బ్యానర్స్ రావాలి, కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి. అది ఒక స్టెప్ అయితే, దానికి మించి ఈ వచ్చిన ప్రొడ్యూసర్స్ సక్సెస్ సాధించి మాలాంటి వాళ్ళకి, మా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్గా ఒక అంటే మాకు సపోర్ట్ ఉంటుంది, మాకు ధైర్యం వస్తుంది. ఎస్, కొత్త వాళ్ళు వస్తున్నారు అంటే ఇండస్ట్రీ బాగా ఏమంటారు ఫ్లరిష్ అవుతుంది అని చెప్పి ఒక ధైర్యం వస్తుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ వచ్చి తేజేశ్వరరావు గారు ఇంకా అలా సినిమాలు తీస్తూ ఉండి చక్కటి బ్యానర్, ఒక పెద్ద బ్యానర్గా ఈ సంస్థ కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. బ్లెస్సెస్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీ వెరీ స్పెషల్ టు మీ. ఇప్పటివరకు సినిమాలన్నింటిలో ఒక హౌస్ వైఫ్గా, లేదంటే హీరోయిన్ సిస్టర్, హీరో సిస్టర్ ఇలా చేస్తున్నాను. బట్ దిస్ మూవీ ఈజ్ వెరీ స్పెషల్. చాలా కొత్తగా చూస్తారు. అండ్ రెగ్యులర్ హౌస్ వైఫ్గా ఉంటూనే ఒక బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ, అలాగే ఫ్యామిలీని విడవకుండా కొంచెం మోడర్న్గా ఉంటూ, కొంచెం ఇటు హోమ్లీగా ఉంటూ, సో రెండు ఇట్స్ మిక్చర్ ఆఫ్ దీస్ టూ థింగ్స్. అండ్ ఇవాళ ఉండేటువంటి చాలామంది హౌస్ వైఫ్స్కి, చాలామంది ఉమెన్కి నా క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సో వాళ్ళు ఎలా ఆలోచిస్తారో ఆన్ స్క్రీన్ నేను ఇక్కడ అలా బిహేవ్ చేస్తూ ఉంటాను. సో నాకు సస్పెన్స్ రివీల్ చేయాలని లేదు, అందుకే జస్ట్ లైన్ చెప్తున్నాను. అండ్ వర్కింగ్ విత్ మహేందర్ గారు అండ్ తేజేశ్వరరావు గారు, ఈరోజే ఫస్ట్ డే, ఇప్పుడే వచ్చాను. అండ్ అందరినీ కలిసాక చాలా ఒక మంచి న్యూ హోమ్, కొత్త టీమ్తో వర్క్ చేయడం, ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్ అండ్ బ్లెస్సెస్ ఆల్. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ డే. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చి, బికాజ్ ఇప్పటివరకు ఇంత హోమ్లీ రోల్స్ చేయలేదు. సో యాక్చువల్లీ హోమ్లీ కాకుండా ఎన్ఆర్ఐ రిటర్న్ నేను కవిత మ్యామ్కి డాటర్గా ప్లే చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ బికాజ్ ఐ విల్ గెట్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హర్ బికాజ్ షీ హాస్ బీన్ అ వండర్ఫుల్ యాక్ట్రెస్. సో థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. I'm paired with Shivaji Garu, so he is a well-known actor. So కొంచెం పర్ఫార్మెన్స్ ఉంది అంటున్నారు. సో I really hope ఈ మూవీ ద్వారా people will get to see my acting skills and all. So I'm really very much happy to getting associated with such film, which is thank you so much.